ఎస్ నన్ను ఒకవేళ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హోమోజీనస్ అని అడిగారు అనుకోండి, ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ ఎలిమెంట్, కాంపౌండ్, సొల్యూషన్ అన్నారు అనుకోండి, మీరు 4 ఆప్షన్ చూడాలి. ఆల్ ద అబోవ్ అని ఉంటుంది. ఎస్, ఎలిమెంటు హోమోజీనస్, కాంపౌండ్ హోమోజీనస్, సొల్యూషన్ కూడా హోమోజీనస్. ఓకేనా? ఒకవేళ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ షార్ప్ మెల్టింగ్ పాయింట్ అన్నారనుకోండి, ఆప్షన్స్ ఎలిమెంట్, కాంపౌండ్, సొల్యూషన్, బోత్ ఏ అండ్ బి అని ఉంటుంది ఆప్షన్. అది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎలిమెంట్కి కాంపౌండ్కి ఇద్దరికి కూడా మెల్టింగ్ పాయింట్ షార్ప్గా ఉంటుంది. సొల్యూషన్స్కి అలా ఉండదు, మిక్చర్స్కి అలా ఉండదు. ఓకేనా? సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యాక్చువల్గా థియరిటికల్ క్వశ్చన్సే, బేసిక్సే, చిన్నవే అనిపిస్తుంటాయి. కానీ ఒక ప్రాపర్ క్లారిటీ లేకపోతే అనవసరంగా మార్క్స్ పోగొట్టుకునే, చిన్న క్వశ్చన్ దగ్గర మార్క్స్ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఏంటి అసలు ఎలిమెంటు, కాంపౌండు, మిక్చర్లో టైప్ ఏంటి అని చూద్దాం. తక్కువ టైమే పడుతుంది, శ్రద్ధగా వినండి. ఫర్ సపోజ్ మనం మిక్చర్ అన్నాం అనుకోండి. ఏంటి మిక్చర్ అంటే ఏంటి? ఆ పేరు బట్టే తెలుస్తుంది కదా, యూ మిక్స్డ్ సంథింగ్. ఓకేనా? నువ్వేవో మిక్స్ చేసావు. సరే ఏం మిక్స్ చేసావు? మిక్చర్ని ఎలా తయారు చేయొచ్చు? ఏమైనా మిక్స్ చేయొచ్చు. ఎట్లా? ఒక ఎలిమెంట్ని కలిపి మిక్చర్ తయారు చేయొచ్చు. ఎగ్జాంపుల్ చెప్పండి. 2 ఎలిమెంట్స్ని కలిపి మిక్చర్. హైడ్రోజన్ గ్యాస్, నైట్రోజన్ గ్యాస్, నైట్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, మిక్చరే. ఎస్. అలానే ఒక ఎలిమెంట్ని కాంపౌండ్ని మిక్స్ చేయొచ్చు. మిక్స్ చేయొచ్చు. అవునా? లైక్ హైడ్రోజన్ గ్యాస్ పాస్డ్ ఇంటూ వాటర్ అని అనుకోండి. అప్పుడు ఏంటి? వాటర్ నాకు కాంపౌండ్ H2O, అందులోకి నేను H2 గ్యాస్ని పంపించాను, ఎలిమెంట్ కదా, మిక్సరే. ఎస్. అలానే 2 కాంపౌండ్. సో ఎలిమెంట్ని కలిపి, లేదా ఎలిమెంట్ కలిపి మిక్సర్ చేయొచ్చు, లేదా కాంపౌండ్ కలిపి మిక్సర్ చేయొచ్చు, లేదా ఎలిమెంట్ కాంపౌండ్ ఏవైనా కలపండి. అయితే ఇంకోటి 2 కాదు, 2 or more. సో సబ్స్టెన్సెస్లో ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం, సబ్స్టెన్సెస్, ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటే ఎలిమెంట్స్, కాంపౌండ్స్. సో ద మిక్చర్ ఆఫ్ 2 or more సబ్స్టెన్సెస్ అంటే 2 ఎలిమెంట్స్ని కానీ, 2 కాంపౌండ్స్ని కానీ, లేదా 2 అంతకన్నా ఎక్కువ ఎలిమెంట్స్ని కానీ, 2 అంతకన్నా ఎక్కువ కాంపౌండ్స్ని కానీ మిక్స్ చేస్తే ఒక మిక్చర్ వస్తుంది. సార్ మిక్స్ చేస్తే మిక్చర్ అనక ఇంకేమంటాం సార్? మిక్స్ చేస్తే మిక్చరే అంటాం, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఆ మిక్చర్ని మళ్ళీ ఫర్దర్గా క్లాసిఫై చేయాల్సి వస్తుంది 2 రకాలుగా. ఏంటంటే హోమోజీనస్ మిక్చర్ అండ్ హెటిరోజీనస్ మిక్చర్. ఓకేనా? అదేంటి సార్? 2 లేదా అంతకన్నా ఎక్కువ ప్యూర్ సబ్స్టెన్సెస్ని మిక్స్ చేస్తే మిక్చర్ అవుతుంది అన్నారు. ఎలిమెంట్స్ని కలపండి, మిక్చర్ అవుతుంది. కాంపౌండ్స్ని కలపండి, మిక్చర్ అవుతుంది. మిక్స్ చేస్తే మిక్సర్ అవ్వక ఇంకేమవుతుంది? మిక్స్ చేస్తే మిక్చర్ అవుతుంది. కానీ ఆ మిక్స్ అయ్యేటప్పుడు హోమోజీనస్గా మిక్స్ అయితే దాన్ని హోమోజీనస్ మిక్చర్ అంటారు. దీనికి ఒక ఇంపార్టెంట్ పేరు ఉన్నది, సొల్యూషన్. ఓకేనా? మిక్స్ ఏవైనా 2 పదార్థాలను మిక్స్ చేస్తే మిక్చర్ అవుతుంది. కానీ ఆ మిక్స్ అయ్యేటప్పుడు హోమోజీనస్గా మిక్స్ అయితేనే సొల్యూషన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇలా ఒక స్టేట్మెంట్ అంటాను చూడండి. ఆల్ సొల్యూషన్స్ ఆర్ మిక్చర్స్, బట్ ఆల్ మిక్చర్స్ ఆర్ నాట్ సొల్యూషన్స్. బికాస్ మిక్చర్స్లో కొన్ని అలాంటివి కూడా ఉంటాయి. అవునా కదా? ఎస్ అన్నమాట. సో ఇప్పుడు మీరు తెలుసుకోవాలనుకునే పాయింట్ ఏంటి సార్? అసలు హోమోజీనస్ అని ఎట్లా సార్? హోమోజీనస్ అంటే ఏంటి సార్? హెట్రోజీనస్ అంటే ఏంటి సార్? ఏం లేదు,
రెండు పదార్థాలని నువ్వు మిక్స్ చేసిన తర్వాత, రెండు పదార్థాలని అంటే రెండు ఎలిమెంట్స్ని కానీ రెండు కాంపౌండ్స్ని కానీ రెండు అంతకన్నా ఎక్కువ ఎలిమెంట్స్ని కానీ కాంపౌండ్స్ని కానీ మనం మిక్స్ చేసిన తర్వాత ఆ మిక్సర్లో సింగిల్ ఫిజికల్ స్టేట్ ఉండాలి. సింగిల్ ఫిజికల్ స్టేట్ ఉండాలి. మిక్స్ అవ్వడానికి ముందు వేరు వేరు ఫిజికల్ స్టేట్స్ ఉండొచ్చు, కానీ మిక్స్ అయిన తర్వాత ఒకటే ఫిజికల్ స్టేట్ ఉండాలి. ఎట్లా సార్? ఊరికే ఒక సింపుల్ ఎగ్జాంపుల్. మన దగ్గర ఒక కంటైనర్లో వాటర్ ఉంది, H2O ఉంది. నాన్న H2O లిక్విడ్ స్టేట్ కదరా? ఎస్. ఇది ఇప్పుడు కాంపౌండా ఎలిమెంటా? కాంపౌండ్, అవునా? ఎస్. ఇప్పుడు దీని లోపల నేను సోడియం క్లోరైడ్ అనే సాల్ట్ని కలుపుతున్నాను. ముందు జస్ట్ అలా సాల్ట్ వేసేస్తాను. వేస్తే చూడ్డానికి ఇమాజిన్ చేసిండి, చూడ్డానికి ఆ సిచ్యువేషన్లో ఏమవుతుంది? నువ్వు జస్ట్ ఒక స్పూన్తోనో ఒక గరిటతోనో కొంచెం ఇంత సాల్ట్ తీసుకెళ్ళి ఒకేసారి అలా వేసావు అనుకో, నువ్వు వేసిన సాల్ట్ అడుగుని ఇలా కనపడతా ఉంటుంది. అడుగునో పైన తేలుతూనో, మొత్తం మీద ఇది గాజు గ్లాస్ అనుకోండి, నీకు ఆ సాలిడ్గా సాల్ట్ లోపల కనిపిస్తూ ఉంటుంది, అవునా? ఎస్. అర్థమవుతుందా? ఎస్. ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఒకసారి స్టిర్రింగ్ చేస్తే, కాస్త స్టిర్రింగ్ చేస్తే, స్టిర్రింగ్ అంటే స్పూన్తోనో దేనితోనో తిప్పండి. అలా షేక్ వెల్ బిఫోర్ ఏ షేక్ చేస్తారో అట్లా తిప్పండి. తిప్పితే కొంతసేపటికి మీరు గమనిస్తే డిపెండింగ్ అపాన్ ద అమౌంట్ యూ డిజాల్వ్, చక్కగా ఈ లోపల సాలిడ్ స్టేట్లో ఉన్న NaCl మెల్లగా కనుమరుగైపోతుంది, అంటే డిజాల్వ్ అయిపోతుంది. మీరు గమనిస్తే క్లియర్ సొల్యూషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఈ లోపల ఈ NaCl ఉంది, వాటర్ ఉంది, కానీ రెండు కలిపి ఒకటే ఫిజికల్ స్టేట్, సింగిల్ ఫిజికల్ స్టేట్, సింగిల్ ఫిజికల్ స్టేట్, ఓకేనా? అండ్ రెండోది మీకు అర్థమైందా? ఒకటే ఫిజికల్ స్టేట్ ఉంటుంది. మిక్స్ చేయడానికి ముందు ఇది లిక్విడ్ స్టేట్లో ఉంది, అది సాలిడ్ స్టేట్లో ఉంది, బట్ మిక్స్ అయిన తర్వాత ఒకటే ఫిజికల్ స్టేట్. ఇదో కండిషన్. ఆ రెండోది యూనిఫామ్ కాంపోజిషన్ ఉండాలి. యూనిఫామ్ కాంపోజిషన్. సార్ కాంపోజిషన్ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఏవైనా రెండు పదార్థాలతో కలిసింది అనుకోండి, అప్పుడేంటి? పదార్థం ఏ, పదార్థం బి, ఓకేనా? రెండు కాంపోనెంట్స్ అనమాట. ఇప్పుడు మీ క్లాస్ రూమ్లో ఎన్ని కాంపోనెంట్స్ అంటే బాయ్స్ గర్ల్స్ 2 కాంపోనెంట్స్, లేదా మీ కాలేజీలో ఎన్ని కాంపోనెంట్స్ ఉంటే టీచర్స్ బాయ్స్ గర్ల్స్, అలా నేను చెప్తున్నాను. అట్లా మనం దేంతో అయితే తయారైందో, ఓకేనా, ఏ ఐటమ్స్తో తయారైందో వాటిని మనం కాంపోనెంట్స్ అనవచ్చు. కాబట్టి జనరల్గా దీన్ని సొల్యూట్ అని సాల్వెంట్ అంటారు, సొల్యూట్ అని సాల్వెంట్ అని అంటారు, తర్వాత నేర్చుకుంటారు మీరు. ఈ రెండు కాంపోనెంట్స్ అనమాట, బైనరీ. అయితే రెండిటికి వేరు వేరు ఫిజికల్ స్టేట్ ఉంది, కానీ ఇప్పుడు చూడండి సింగిల్ ఫిజికల్ స్టేట్, ఒకటే ఫిజికల్ స్టేట్. ఆ తర్వాత సరే సింగిల్ ఫిజికల్ స్టేట్ వచ్చేసింది సార్, కానీ ఇందులోంచి నేను ఒక శాంపుల్ తీసాను అనుకోండి. అంటే ఇందులోంచి నేను జస్ట్ ఒక 1 ml తీసి అందులో ఒక నిమిషం సారీ సో ఇందులో నేను ఒక శాంపుల్ తీసి ఆ శాంపుల్లో ఉన్న సోడియం పర్సంటేజ్ అని క్యాలిక్యులేట్ చేశాను అనుకో, ఆ శాంపుల్లో ఉన్న క్లోరిన్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేశాను అనుకోండి. ఇక ఆ తర్వాత ఇందులోంచి ఏ శాంపుల్ అయినా తీసుకో, ఓకే, ఇందులోంచి ఎనీ శాంపుల్ నువ్వు ఇప్పుడు తీసుకుంటే అందులో సోడియం పర్సంటేజ్ క్లోరిన్ పర్సంటేజ్ ఫిక్స్డ్గా ఉంటుంది. యూనిఫామ్ కాంపోజిషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 30% సోడియం ఉందనుకోండి, ఇక ఇందులోంచి నువ్వు ఏ శాంపుల్ తీసుకున్నా సోడియం పర్సంటేజ్ అదే ఉంటుంది, క్లోరిన్ పర్సంటేజ్ అదే ఉంటుంది, వాటర్ పర్సంటేజ్ అదే ఉంటుంది. యూనిఫామ్ కాంపోజిషన్. సో ఏవైనా రెండు పదార్థాలని లేదా రెండు అంతకన్నా ఎక్కువ పదార్థాలని when 2 or more substances you mixed, then it will become mixture, ఓకేనా? బట్ ఆ మిక్సర్ హోమోజీనస్గా మిక్స్ అయితే దాన్ని ఏమనాలి? సొల్యూషన్ అనాలి. ఏమనాలి? సొల్యూషన్. మరి హోమోజీనస్గా మిక్స్ అవ్వడం అంటే ఏంటి సార్
అంటే మిక్స్ అయిన తర్వాత సింగిల్ ఫిజికల్ స్టేట్ ఉండడం అండ్ యూనిఫామ్ కాంపోజిషన్ ఉండడం. ఓకే మన సరే, మరి హెటెరోజీనస్ అంటే యాక్చువల్గా దీనికి ఆపోజిట్. హెటెరోజీనస్ అంటే హోమోజీనస్ కాదని. ఎస్, నువ్వు కొన్ని పదార్థాలు కలుపుతావు, కలిపినా అవి నువ్వు మిక్స్ చేసావు కాబట్టి ఫిజికల్గా ఏదో మిక్స్ అవుతాయి, ఫిజికల్గా అలా మిక్స్ అవుతాయి, కానీ ప్రాపర్గా హోమోజినిసిటీ రాదు, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ రాదు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇది వాటర్ కదా, వాటర్లో NaCl వేసాం కదా. ఇమాజిన్ చేయండి, మీరు శాండ్ పార్టికల్స్ వేశారనుకోండి, వాటర్లో శాండ్ పార్టికల్స్ ఏమవుతుంది? ఇగో అడిగిన ఒకేసారి ఇంత ఇసుక తీసుకొచ్చి లోపల వేయండి, లోపల ఇసుక అలా పడి ఉంటుంది. స్టీరింగ్ చేస్తే ఏమవుతుంది? ఆ శాండ్ పార్టికల్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. కానీ గమనించగలరు మీరు, ఇది వాటరు, ఓకే, ఇసుక వేసి స్టీరింగ్ చేశాను అనుకోండి, అంటే వాటర్ని ఇసుకని మిక్స్ చేస్తున్నాం, అది మిక్సరే. సరే, నువ్వు తిప్పావు కాబట్టి నువ్వు తిప్పిన తిప్పుడు వల్ల అవి తిరుగుతాయి లోపల. నువ్వు తిప్పడం ఆపేస్తే అడుగున మళ్ళీ సెటిల్ అయిపోతాయి, అవునా కదా? కానీ మీరు గమనిస్తే అడుగుతాను, చెప్పండి. బయట ఉన్నప్పుడు శాండ్ పార్టికల్ సాలిడ్, కానీ లోపలికి వెళ్ళాక కూడా సాలిడే కదా. నువ్వు చేయి పెడితే మళ్ళీ ఇసుక రేణువులు తగులుతాయి. కానీ NaCl విషయంలో అలా అవ్వలేదు కదా. బయట ఉన్నప్పుడు సోడియం క్లోరైడ్ సాల్ట్ నీ చేతికి సాలిడ్గా తగులుతుంది. వాటర్లో డిజాల్వ్ అయిన తర్వాత నువ్వు చేయి పెట్టి చూడు, నీకు NaCl తెలుస్తుందా? సాలిడ్ తెలియదు, ఎందుకంటే ఇక్కడ ఆ సాలిడ్ లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. ఓకేనా? ఇది తన ఫిజికల్ స్టేట్ని కోల్పోయింది, మార్చేసుకుంది. ఇక్కడ అలా కాదే, శాండ్ పార్టికల్స్ లోపలికి వెళ్ళి కూడా ఇంకా సాలిడ్ స్టేట్లోనే ఉన్నాయి. అంటే ఇక్కడ ఇది మిక్సరే, మిక్స్ చేసినందుకు మిక్సర్ అయింది, కానీ లోపల రెండు వేరు ఫిజికల్ స్టేట్స్ ఉన్నాయి. ఓకేనా? సో డిఫరెంట్ ఫిజికల్ స్టేట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫిజికల్ స్టేట్స్. ఓకేనా? ఓకే. అండ్ రెండోది, సరే ఇప్పుడు ఈ వాటర్లో ఉన్న శాండ్ యొక్క పర్సంటేజ్ ఏంటి అని కొలవాలనుకున్నాను అనుకోండి. సింపుల్ లాజిక్ చెప్తాను. ఇందులోంచి ఒక 1 ml తీస్తే ఆ 1 mlతో పాటు వచ్చిన శాండ్ పార్టికల్స్ మీరు కౌంట్ చేయండి. ఊరికే కౌంట్ చేయలేరు, అట్లీస్ట్ వెయిట్ అయినా చూసాను అనుకోండి. నెక్స్ట్ 1 ml తీస్తే అంతే శాండ్ పార్టికల్స్ రావు కదా, ఎందుకంటే నువ్వు తిప్పిన తిప్పుడు వల్ల, స్టిరింగ్ వల్ల అవి డిస్పర్స్ అయినాయి. నువ్వు మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో శాంపుల్ తీసుకుంటే వేరే నెంబర్ ఆఫ్ శాండ్ పార్టికల్స్, వేరే అమౌంట్ ఆఫ్ శాండ్ వస్తుంది. సో విషయం ఏంటి, ఇక్కడ యూనిఫామ్ కాంపోజిషన్ కూడా లేదు, వ్యారీడ్ లేదా డిఫరెంట్ కాంపోజిషన్. సో నో ఫిక్స్డ్ కాంపోజిషన్. ఫిక్స్డ్ కాంపోజిషన్ లేదనమాట. అండ్ ఇంకో మాట చెప్తాను, మీరు గమనించండి. వాటర్లో NaCl వేసాను కదా, ఇది డైరెక్ట్గా ఇది సొల్యూషన్ అన్నాను కదా. సో హోమోజీనస్ అయితేనే కదా సొల్యూషన్ అంటాం. కానీ అది స్టీరింగ్ చేసినప్పుడు, కానీ ఇక్కడ స్టీరింగ్ చేయకముందు చూసారా, జస్ట్ వాటర్లో సాల్ట్ అయ్యగానే నేను స్టీరింగ్ చేయకుండా వదిలేస్తే లోపల సాలిడ్ అలానే పడుంది కదా. మరి ఆ మాటకు వస్తే ఇది సాలిడ్, ఇది లిక్విడ్ కదా. ఇది ఫస్ట్ హెటెరోజీనస్, కాస్త మనం స్టీరింగ్ చేసిన తర్వాత హోమోజీనస్ అయిపోయిందనమాట. ఓకేనా? సో ఇది పరిస్థితి. సో ఈ విధంగా ఇలా హోమోజీనస్ అవ్వడం, మిక్స్ చేసినప్పుడు ఈ హోమోజెనిసిటీ రావడం రాకపోవడం అనే దాన్ని బేస్ చేసుకుని ఆ పదార్థానికి కొన్ని ప్రాపర్టీస్ వస్తాయి. అవేంటో చూద్దాం. ఓకేనా? ఎస్, నెక్స్ట్ పేజ్ తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఎలిమెంట్ అని రాస్తున్నాను, ఎలిమెంట్. ఇక్కడ కాంపౌండ్ అని రాస్తున్నాను, కాంపౌండ్. ఇక్కడేమో హోమోజీనస్ మిక్చర్ అని రాస్తున్నాను. దాన్నే మనం ఏమంటాం, దాన్నే మనం సొల్యూషన్ అంటాం. హోమోజీనస్ మిక్చర్నే సొల్యూషన్ అంటాం. ఇక్కడ హెటెరోజీనస్ మిక్చర్ అంటున్నాను. హెటెరోజీనస్ మిక్చర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, హోమోజీనస్ మిక్చర్కి ఆ స్పెషల్ పేరు ఉంది. ఓకేనా? సరే,
ఒక్కొక్క క్వశ్చన్ వేసుకుందాం. ఇప్పుడు ఎలిమెంట్ హోమోజీనస్సా? ఎలిమెంట్ హోమోజీనస్సా అంటే ఇప్పుడు హైడ్రోజన్ గ్యాస్ తీసుకోండి, అన్నీ హెచ్ యాటమ్సే, అయితే గ్యాసియస్ స్టేట్లో ఉంటుంది. బ్రోమిన్ తీసుకోండి, బ్రోమిన్ లిక్విడ్ స్టేట్, అన్నీ బీఆర్ యాటమ్సే, BR2 మాలిక్యూల్సే. సో 100% బ్రోమినే ఉంది. సో ఎలిమెంట్ నో డౌట్ హోమోజీనస్. ఇంకా డౌట్ వద్దు, ఎలిమెంట్ హోమోజీనస్. ఎందుకంటే ఒకటే 100% ఒకటే కాంపోజిషన్. ఎలిమెంట్ అంటే ఏం చెప్పుకున్నాం, ప్రీవియస్ వీడియోలో చెప్పాను, గ్రూప్ ఆఫ్ సిమిలర్ యాటమ్స్ అని. సోడియం మెటల్ తీసుకున్నాం అనుకున్నా, అన్నీ సోడియం యాటమ్సే, మొత్తం సాలిడ్ స్టేటే, 100% సోడియమే ఉంది. ఇంకేంటి, హోమోజీనస్. ఓకేనా? ఎస్. మరి కాంపౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకోండి. కార్బన్ డైఆక్సైడ్, అరే కార్బన్ డైఆక్సైడ్ ఒక కంటైనర్లో మనం గ్యాస్ తీసుకుంటే అన్నీ CO2 మాలిక్యూల్సేగా, ఈ మరొకటి లేదు కదా, అంతా గ్యాసియస్ స్టేటే, సింగిల్ ఫిజికల్ స్టేట్ ఉంది, అన్నీ CO2 మాలిక్యూల్సే. ఓకేనా? మొత్తం కార్బన్లు ఎన్ని ఉన్నాయంటే, మొత్తం ఒక్కొక్క CO2లో ఒక్కొక్క కార్బన్ 2 ఆక్సిజన్స్. సో కార్బను ఆక్సిజన్ 1:2 రేషియోలో మిక్స్ అవుతున్నాయి. సో కాంపౌండ్ కూడా హోమోజీనస్. ఓకేనా? మీరు ఏ కాంపౌండ్ అయినా తీసుకోండి. ఇప్పుడు గ్లూకోజ్ తీసుకోండి, గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. గ్లూకోజ్లో కార్బను, హైడ్రోజన్, ఆక్సిజన్ కలిసి గ్లూకోజ్ తయారవుతుంది, సాలిడ్ స్టేట్లో ఉంటుంది. ఇంకంతే, నువ్వు గ్లూకోజ్ ఏ శాంపుల్ అయినా తీసుకో, అందులో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అన్నీ ఒకే రేషియోలో ఉంటాయి, ఫిక్స్డ్ కాంపోజిషన్, హోమోజీనస్. ఆబ్వియస్లీ ఇప్పుడు సొల్యూషన్ గురించి చెప్పాను, ఇది ఎలాగో హోమోజీనస్, దాని పేరులోనే ఉంది హోమోజీనస్. ఓకేనా? అది పేరులోనే ఉంది హెటిరోజీనస్. ఓకేనా? ఎస్, బాగానే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది ఎలాగో మేడప్ ఆఫ్ ఓన్లీ 1 atom, ఇది మేడప్ ఆఫ్ ఓన్లీ 1 atom. ఇది అలా కాదుగా, ఏ అనే ఎలిమెంట్ కాంపౌండ్ ఎట్లా, ఏ అనే ఎలిమెంట్ ప్లస్ B అనే ఎలిమెంట్ కలిసి ఏదో ఒక పర్టికులర్ రేషియోలో, ఫర్ ఎగ్జాంపుల్ 2 Aలు 1 B కలిసి ఇలా A2B అనే కదా, ఏ అనే ఎలిమెంట్ B అనే ఎలిమెంట్ కలిసి ఒక ఫిక్స్డ్ రేషియోలో కంబైన్ అవుతున్నాయి కదా. సో అందుకే ఇది ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ అనుకోండి, యూనిఫామ్గా సాలిడ్ స్టేట్లో ఉంటుంది ఈ పదార్థం, ఈ కాంపౌండ్ యూనిఫామ్గా ఉంటుంది. అండ్ ఈ కాంపౌండ్లో నువ్వు ఏ శాంపుల్ అయినా తీసుకో, ఏకి బీకి రేషియో ఫిక్స్డ్గా ఉంటుంది, ఏకి బీకి రేషియో ఫిక్స్డ్గా ఉంటుంది, మారదు. అండ్ రెండో విషయం ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే, సార్ ఇలా 2 ఎలిమెంట్స్ కలిసి ఈ A2B అనే కాంపౌండ్ తయారవుతుంది కదా సార్, మరి మనం ఈ ఎలిమెంట్స్ని సపరేట్ చేయగలమా? అంతే కదా, కాంపౌండ్ ఎలా తయారైందంటే ఎలిమెంట్స్ కలిస్తే కాంపౌండ్ తయారైంది అన్నారు. ఎలిమెంట్స్ని సపరేట్ చేయగలమా? చేయగలం. ఎట్లా అంటే కెన్ బీ సపరేటెడ్ బై కెమికల్ మెథడ్స్ not by physical methods. అంటే AB2లోంచి ఏని బీని సపరేట్ చేయడానికి ఫిల్టర్ చేయడం, వడకట్టడం, ఎవాపరేట్ చేయడం. మీకు గుర్తు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లో సాల్ట్ డిజాల్వ్ అయింది అనుకోండి, మనం ఎవాపరేట్ చేస్తే ఏమవుద్ది, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, వాటర్ ఎవాపరేట్ అవుద్ది, సాల్ట్ అక్కడే ఉండిపోతుందని. సో ఇక్కడ ఏం చేసాం, మనం ఫిజికల్గా వాళ్ళిద్దరిని సపరేట్ చేసాం. ఓకేనా? అట్లా కాంపౌండ్లోని ఎలిమెంట్స్ని మనం సపరేట్ చేయలేం. ఎట్లా? ఫిజికల్ మెథడ్స్లో చేయలేం. వాళ్ళని సపరేట్ చేయాలంటే కెమికల్ మెథడ్స్, అంటే కెమికల్ రియాక్షన్స్ అవసరం పడతాయి. ఎందుకంటే ఒక కాంపౌండ్లో ఎలిమెంట్స్ మధ్య కెమికల్ బాండింగ్ ఉంటుంది. సో కెమికల్ బాండ్తో అవి కలిశాయి కాబట్టి వాటిని విడగొట్టేటప్పుడు కూడా కెమికల్ మెథడ్సే అవసరం పడతాయి. ఫిజికల్గా ఎవరైతే కలుస్తారో వాళ్ళని విడగొట్టడానికి ఫిజికల్ మెథడ్స్ సరిపోతాయి. ఇది జనరల్ అన్నమాట. అయితే ఎలిమెంట్స్కి ఒక షార్ప్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్.
మెల్టింగ్ పాయింట్ కానీ బాయిలింగ్ పాయింట్ కానీ ఎలిమెంట్స్కి షార్ప్గా ఉంటుంది. షార్ప్ అంటే నా ఉద్దేశం, ఓ ఎలిమెంట్ ఉంది, దాని మెల్టింగ్ పాయింట్ 70 degrees అంటే ఎగ్జాక్ట్గా 70 degrees దగ్గర మెల్ట్ అవుతుంది అంతే. దాని మెల్టింగ్ పాయింట్ 70 degrees అన్నమాట. అవునా, షార్ప్గా. అంచేత మనం ఆ ఎలిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబ్లో ఒక ఎలిమెంట్ దొరికిందనుకోండి, తయారైందనుకోండి, ఈ ఎలిమెంట్ అదో కాదో ప్రూవ్ చేయడానికి కూడా మెల్టింగ్ పాయింట్తో ప్రూవ్ చేస్తారు. పలానా మెల్టింగ్ పాయింట్ ఉందంటే ఖచ్చితంగా ఈ ఎలిమెంటే. నువ్వు ఎక్స్ అనే ఎలిమెంట్ అనుకున్నావు, అప్పుడు మెల్టింగ్ పాయింట్ 77 అవ్వాలి, కానీ మెల్టింగ్ పాయింట్ 92 వస్తుంది అంటే అర్థం ఏంటి, ఆ ఎలిమెంట్ కాదని. సో ఎలిమెంట్ అనేది, ఎలిమెంట్స్కి మెల్టింగ్ పాయింట్ షార్ప్గా ఉంటుంది. కారణం అడిగితే అదే ఫిక్స్డ్ కాంపోజిషన్, సింగిల్ ఫిజికల్ స్టేట్. ఫిజికల్ స్టేట్ ఒక్కటే ఉంది, చక్కగా యూనిఫామ్ కాంపోజిషన్ ఉంటుంది. ఇంకేంటి, మెల్టింగ్ పాయింట్ కరెక్ట్గా ఆ మెల్టింగ్ పాయింట్, ప్యూరిటీ అనమాట. కాంపౌండ్ కూడా ఏదైతే ఇవి ఇక్కడ 2 ఎలిమెంట్స్ కలుస్తున్నప్పటికీ కూడా కలిసేది పక్కాగా పర్టికులర్ రేషియోలో కలుస్తున్నాయి. కలిసిన తర్వాత యూనిఫామ్గా సింగిల్ ఫిజికల్ స్టేట్. అండ్ కాంపౌండ్ అంతా కూడా ఆ 2 ఎలిమెంట్స్ యొక్క మాస్ రేషియో ఫిక్స్డ్గా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి కూడా షార్ప్ మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి. షార్ప్ మెల్టింగ్ పాయింట్ సాలిడ్స్, లిక్విడ్స్ అయితే బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇదంతా అర్థమవుతుందా మీకు? ఎస్. సో ఇక్కడ వీళ్ళని సపరేట్ చేయాలంటే కెమికల్ మెథడ్స్ మాత్రమే. ఇందులో ఎవరిని సపరేట్ చేస్తావు? ఎలిమెంట్ అంటేనే మేడప్ ఆఫ్ సింగిల్ టైప్ ఆఫ్ యాటమ్ కాబట్టి ఆ క్వశ్చనే అరైజ్ కాదు. అండ్ సొల్యూషన్కి వద్దాం. సొల్యూషన్లో ఏం చేస్తున్నావు? సొల్యూషన్లో ఇందాక NaCl తీసుకొచ్చి వాటర్లో కలిపావు కదా, అప్పుడు మిక్స్ బాగా అయ్యాయి కదా, హోమోజీనస్గా మిక్స్ అయ్యాయి. ఎంత హోమోజీనస్గా మిక్స్ అయినా కూడా సొల్యూషన్లో అక్కడ కేవలం అవి ఫిజికల్ అట్రాక్షన్స్తోనే మిక్స్ అయ్యాయి, కానీ వాళ్ళ మధ్య కెమికల్ బాండ్ ఏమీ రాలేదు. గమనించగలరు, కెమికల్గా అవి కలవలేదు, ఫిజికల్గానే. అంచేత మీరు ఒక మాట చెప్పొచ్చు ఏంటంటే, కెన్ బీ సపరేటెడ్ బై ఫిజికల్ మెథడ్స్. ఫిజికల్ మెథడ్స్ అంటే ఇలా ఎవాపరేట్ చేయడం. ఇందాక చెప్పాను కదా, వాటరు సాల్ట్ సొల్యూషన్ ఉందనుకోండి, నువ్వు ఎవాపరేట్ చేస్తే వాటర్ వెళ్ళిపోయి ఇది ఉండిపోవడం, ఓకేనా, వాటర్ వెళ్ళిపోయి అందులో కలిపిన సాల్ట్ ఉండిపోవడం, ఇట్లా జరుగుతాయి కదా. సో కెన్ బీ సపరేటెడ్ బై ఫిజికల్ మెథడ్స్. అక్కడ NaCl అండ్ వాటర్ కేవలం ఫిజికల్ అట్రాక్షన్స్తో కలిసి ఉన్నాయి కాబట్టి ఫిజికల్ మెథడ్స్లో. ఫిజికల్ మెథడ్స్ అంటే ఏవి? ఫిల్టర్ చేయడం, ఎవాపరేట్ చేయడం, కొంచెం ల్యాబ్లో కొంచెం టెక్నికల్గా స్ట్రాంగ్ ఫిజికల్ మెథడ్ సెంట్రిఫ్యూగేషన్ అంటారు, తర్వాత నేర్చుకుంటారు మీరు. ఓకేనా, సపరేట్ చేయొచ్చు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడేంటి మెల్టింగ్ పాయింట్స్ and boiling points. Melting points and boiling points are in a range. Melting point and boiling points. Melting points gaani boiling points gaani will be in a range. అంటే నా ఉద్దేశం వీళ్ళకిలాగా షార్ప్ మెల్టింగ్ పాయింట్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ CaCO3 ఉంది, CaCO3కి మెల్టింగ్ పాయింట్ 1000 degrees దగ్గర ఇక్కడ ఉందని అనుకోండి, అంతే ఎగ్జాక్ట్గా ఆ టెంపరేచర్ దగ్గర మెల్ట్ అవుతుంది. కానీ ఇవి అలా కాదు. ఇలా ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ సింగిల్ ఫిజికల్ స్టేటే కానీ కాంపోజిషన్, సింగిల్ ఫిజికల్ స్టేటు కాంపోజిషన్ నువ్వు మార్చచ్చు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు CaCO3 అన్నావు అనుకో, ఇది అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇప్పుడు నువ్వు CaCO3 అన్నావు అనుకో, ఇక ప్రపంచంలో నువ్వు CaCO3 ఎక్కడి నుంచి తెచ్చుకున్నా సరే, అది నువ్వు తయారు చేసిన, భూమిని తవ్వి తెచ్చుకున్నా, మార్కెట్లో కొనుక్కున్నా, ఎక్కడి నుంచి తెచ్చుకున్నా సరే, ఈ పదార్థంలో కాల్షియం పర్సంటేజ్, కార్బన్ పర్సంటేజ్, ఆక్సిజన్ పర్సంటేజ్ మారదు. కానీ వాటర్లో సాల్ట్ ఎన్ని గ్రాములు కలపాలనేది దాని మినిమం సాల్యుబిలిటీ నుంచి మ్యాక్సిమం సాల్యుబిలిటీ వరకు మారుతుంది. ఒక ఎక్స్ అనే సాల్ట్ ఉంది, వాటర్లో మినిమం 1 మ్యాక్సిమం 10 grams డిజాల్వ్ అవుద్ది. వాటర్లో ఆ సాల్ట్, ఎక్స్ అనే సాల్ట్ మ్యాక్సిమం 10 grams డిజాల్వ్ అవుద్ది, దాని సాల్యుబిలిటీ అంతే కలుపుకోగలదు అది. అప్పుడు నువ్వు 1 gram కలిపావు అనుకో, అప్పుడు కాంపోజిషన్ ఒకలా ఉంటుంది. 2 grams కలిపావు అనుకో, అప్పుడు కాంపోజిషన్ ఒకలా ఉంటుంది. 10 grams కలిపావు అనుకో, అప్పుడు కాంపోజిషన్. సో కాంపోజిషన్ ఒక రేంజ్లో మారుతుంది కాబట్టి దాని ప్రకారం మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ కూడా
ఒక రేంజ్లో మారుతుంటాయి. అంటే పలానా 77 degrees సాలిడ్ అనుకోండి, ఈ సొల్యూషన్ సాలిడ్ అనుకోండి. అరే సొల్యూషన్ అని కానీ మీ మైండ్లో ఒక వాటర్లో ఏదో కలిపిన ఫీలింగ్ వస్తుంది. నేను కూడా అదే చెప్పాను కదా. కానీ సొల్యూషన్ డెఫినేషన్ వినండి. 2 పదార్థాలు, మినిమం 2 అంటున్నాను నేను, మినిమం ఏవైనా 2 పదార్థాలు, 2 ఎలిమెంట్స్ కానీ 2 కాంపౌండ్స్ కానీ ఏవైనా సరే హోమోజీనస్గా కలిస్తే చాలు. అది సాలిడ్ లిక్విడే అవ్వకర్లా. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్లో గోల్డ్ కలుపుతారు, మరి అది హోమోజీనస్గా కలవట్లా. కాపరు గోల్డ్ 2 సాలిడే కదా. కాపర్లో గోల్డ్ కలుపుతారు అంటున్నాను, యాక్చువల్ గోల్డ్లో కాపర్ కలుపుతారు కదా. బంగారు ఆభరణాలు చేసే వాళ్ళు ఏం చేయాలి, గోల్డ్లో కొంచెం కాపర్ కలుపుతారు, కలపాలి. ఆర్నమెంట్స్ చేయాలంటే అది మలేబిలిటీ, డక్టిలిటీ, దానికోసం కలుపుతారు. అప్పుడు మరి 2 సాలిడ్సే కదా, హోమోజీనస్గా కలుస్తున్నాయి కదా, సొల్యూషనే కదా, అట్లా అన్నమాట. ఇప్పుడు ఆ గోల్డ్లో కాపర్ పర్సంటేజ్ ఉంది, ఓకేనా, గోల్డ్లో కాపర్ పర్సంటేజ్, అది ఒక్కొక్కరు ఒక్కో పర్సంటేజ్లో తీసుకుంటారు కదా. సో అప్పుడేంటి, మెల్టింగ్ పాయింట్ చూస్తాం సాలిడ్ కాబట్టి. అదే లిక్విడ్లో అయినా కలిపామనుకోండి, అప్పుడేంటి, బాయిలింగ్ పాయింట్ చూడటం. ఈ మెల్టింగ్ పాయింట్స్ కానీ బాయిలింగ్ పాయింట్స్ కానీ సొల్యూషన్స్కి ఒక రేంజ్లో మారుతుంటాయి. పలానా 77 degrees నుంచి 79 degrees ఆ మధ్యలో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. పలానా 93 degrees నుంచి 97 degrees ఆ మధ్యలో ఎక్కడో బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఇట్లా అనమాట, ఓకేనా. మెల్ట్ ఓవర్ రేంజ్, బాయిలింగ్ పాయింట్ కూడా ఒక రేంజ్లో ఉంటుంది, ఒక పర్టికులర్ రేంజ్లో. అండ్ లాస్ట్ వన్ హెటిరోజీనస్ మిక్సర్. ఇదేంటి, కలిపావు, ఏమైనా 2 కలిపావు, నువ్వు కలిపావు కానీ అస్సలు సరిగ్గా కలవలేదు, హోమోజీనిసిటీ రాలా. ఓ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక ఎలాగో దే కెన్ బి సపరేటెడ్ బై, వీళ్ళనే సపరేట్ చేసామంటే వాళ్ళని అసలు ఇంక ఈజీగా సపరేట్ చేయొచ్చు చాలాసార్లు. ఎందుకని హెటిరోజీనస్ మిక్చర్లో చాలాసార్లు సపరేట్గా తెలిసిపోతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కొన్ని రాళ్ళు తీసుకెళ్ళి వాటర్లో వేస్తే రాళ్ళు నీళ్ళల్లో పడిన తర్వాత కూడా రాయే కదా, నువ్వు చేత్తో సపరేట్ చేసేయచ్చు. సో అక్కడ 2 ఫిజికల్ స్టేట్స్ ఎంత డిఫరెంట్గా తెలుస్తుంటాయంటే చేత్తో సపరేట్ చేసేయచ్చు, అవునా. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, ముందు ఇది రాస్తాను. ఎస్, కెన్ బీ సపరేటెడ్ బై physical methods. Can be separated by physical methods. Yes, filtration చేయొచ్చు. జస్ట్ ఏముంది, వాటర్లో ఇసుక కలిసిపోయి ఉంది, నీకు ఆ వాటర్ కావాలి, ఫిల్టర్ చేస్తావు, ఇసుక పార్టికల్స్ ఇటువైపు ఉండిపోతే వచ్చేస్తాయి. ఇంకా కొంచెం ఫైన్ పార్టికల్స్ ఉన్నాయనుకో, ల్యాబ్లో సెంట్రిఫ్యూగేషన్ ఉంటుంది, గిరగిర తిప్పుతుంది, అందులోని పార్టికల్స్ మూలకు చేరతాయి, అలా చేయొచ్చు, సరేనా. ఇక మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ సేమ్, వ్యారీడ్, డిఫరెంట్ మెల్టింగ్ పాయింట్స్. నువ్వు కలిపిన దాన్ని బట్టి డిఫరెంట్, నో ఫిక్స్డ్ మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ ఫిక్స్డ్గా ఉండవు, ఎందుకంటే హెటిరోజీనస్, సింగిల్ ఫిజికల్ స్టేట్ ఉండదు, లోపల సాలిడ్ లిక్విడ్ సాలిడ్ అలా కనబడుతూ ఉంటాయి, ఓకేనా. అలా అనమాట. ఓ బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఫర్ సపోజ్ నీళ్లు తీసుకోండి, వాటర్ తీసుకోండి, వాటర్లో ఆయిల్ వేయండి, ఆయిల్ వేసి ఒక స్పూన్తో స్టిర్ చేయండి. ఏమవుతుంది, నువ్వు స్టిరింగ్ చేయడం వల్ల ఆయిల్ డ్రాప్లెట్స్, ఒకటైతే డ్రాపు, చాలా ఉంటే డ్రాప్లెట్స్, ఆయిల్ డ్రాప్లెట్స్ దూరంగా స్ప్రెడ్ అయ్యాయి, అవునా. ఇప్పుడు ఇది మిక్సరా అని అడిగాను అనుకోండి, ఎస్ మిక్సరే, కాదనేదే ఉంది, మిక్సరే. హోమోజీనస్ మిక్సరా అంటే ఆలోచన చేస్తావు. హోమోజీనస్ అంటే ఏంటి, సింగిల్ ఫిజికల్ స్టేట్ ఉండాలి. ఎస్ సార్, ఆయిల్ లిక్విడే కదా సార్, అండ్ వాటర్ కూడా లిక్విడే కదా, ఓకే, సింగిల్ ఫిజికల్ స్టేట్ అది ఓకే. మరి యూనిఫామ్ కాంపోజిషన్, ఆయిల్ అంటే ఆర్గానిక్ పదార్థం, వాటర్ ఏమో సాల్వెంట్, పోలారు, నాన్ ఇన్ఆర్గానిక్. అప్పుడు నువ్వు ఇందులోంచి ఒక 1 ml శాంపుల్ తీస్తే ఆ 1 mlలో ఎంత ఆయిల్ పర్సంటేజ్ ఉందో నెక్స్ట్ ఇంకో 1 ml తీస్తే అంత రాదు. నువ్వు ఇది వదిలేస్తే, నువ్వు స్టిరింగ్ చేయడం వల్ల ఆయిల్ డ్రాప్స్ స్ప్రెడ్ అయ్యాయి అటు ఇటు, నువ్వు ఆపేస్తే మళ్ళీ దగ్గరికి వచ్చేసి ఆయిల్ అంతా ఒక చోటకు వస్తుంది, చిన్న బాటిల్లో చేసి చూడండి. ఇట్స్ ఎ హెటిరోజీనస్. నువ్వు ఆయిల్ ఇన్ వాటర్ అయినా, లేదా నువ్వు వాటర్లో ఆయిల్ డ్రాప్ వేసినా, ఆయిల్లో వాటర్ డ్రాప్ వేసినా ఇదే పరిస్థితి, హెటిరోజీనస్ అనమాట. ఇంకా మరి ఫిక్స్డ్ కాంపోజిషన్ లేదు, సింగిల్ ఫిజికల్ స్టేట్ లేదు, ఒక పర్టికులర్ మెల్టింగ్ పాయింట్ ఎందుకు ఉంటుంది. మెల్టింగ్ పాయింట్ కానీ బాయిలింగ్ పాయింట్ కానీ ఫిక్స్డ్గా ఉండవు. సపరేట్ చేయొచ్చా, చాలా ఈజీగా సపరేట్ చేసేయచ్చు, అవే సపరేట్ అయిపోతాయి. నువ్వు అలా పక్కన పెట్టేసావు అనుకో, ఏమవుతుంది, ఆయిల్ డ్రాప్లెట్స్. ఎస్, నేను ఈ ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుతున్నాను. ఇలా
మ్యాటర్ పట్ల ఒక బేసిక్ ఐడియా ఇచ్చాను మీకు నేను, ఓకేనా. సో యాక్చువల్ చెప్పాలంటే ఇంకా చాలా చెప్పుకోవచ్చు, ఓకేనా. అంత అవసరం లేదు, నార్మల్గా ఎన్సీఆర్టీ చదువుతుంటే అర్థమైపోయే విషయాలు ఇవి. నెక్స్ట్ క్లాస్లో మనము, మీరు అంటుంటారు కదా బేసిక్స్ నుంచి చెప్పండి సార్, బేసిక్స్ నుంచి చెప్పండి సార్ అని. సో బేసిక్స్ నుంచి ఆటోమిక్ నంబర్ అంటే ఏంటి, మాస్ నెంబర్ అంటే ఏంటి, మాస్ ఆఫ్ వన్ యాటమ్ అంటే ఏంటి, ఆటమిక్ మాస్ అంటే ఏంటి, రిలేటివ్ ఆటమిక్ మాస్ అంటే ఏంటి, 1 గ్రామ్ యాటమ్ అంటే ఏంటి, గ్రామ్ ఆటమిక్ వెయిట్ అంటే ఏంటి, మోలార్ మాస్ అంటే ఏంటి, గ్రామ్ మోలార్ మాస్ అంటే ఏంటి, ఇవన్నీ క్రిస్టల్ క్లియర్గా 1 by 1 మీ బుర్రలో పోసేస్తాను, గరాటు పెట్టి పోసేస్తాను, ఓకేనా. క్లాస్ మిస్ కాకండి అది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. థ్యాంక్ యూ.